హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు నవీన్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ బ్రిటిష్ యదవులు ఉన్నారు కదా, ఈ యదవులు మన ఇండియా నుంచి చాలా సంపదని దోచుకెళ్లారు. అలా దోచుకెళ్లిన సంపదలో ఛత్రపతి శివాజీ తన శత్రువుని చంపడానికి యూజ్ చేసిన వాగ్నాగ్ కూడా ఒకటి. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఈ వాగ్నాగ్ని ఇండియాకి ఎందుకు తెప్పించాలి అనుకుంటుంది? అసలు ఈ వాగ్నాగ్ యొక్క స్పెషాలిటీ ఏంటి? అప్పట్లో ఛత్రపతి శివాజీ రెబల్గా రైజ్ అవుతున్న టైం, అది ఆదిల్ షా రాజుకి నచ్చలేదు. అండ్ ఛత్రపతి శివాజీని చంపమనేసి అఫ్జల్ ఖాన్కి కొన్ని వేల మంది సైన్యాన్ని ఇచ్చి పంపించాడు. ఆదిల్ షా చెప్పింది చేయకపోతే తన ప్రాణాలు పోతాయని అఫ్జల్ ఖాన్కి తెలుసు. ఎలాగైనా ఛత్రపతి శివాజీని చంపాలి అని భారీ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్లో భాగంగానే ఛత్రపతి శివాజీని అఫ్జల్ ఖాన్ మీటింగ్కి పిలిచి అక్కడ చంపేయాలి అని ప్లాన్ వేశాడు. తనని అఫ్జల్ ఖాన్ చంపాలి అనుకుంటున్నాడని ఛత్రపతి శివాజీకి కూడా తెలుసు. అయినా సరే ఆ పర్సనల్ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. అండ్ ఇక్కడ ఛత్రపతి శివాజీ కూడా తెలివిగానే ప్లాన్ చేశాడు. ఐరన్ షీల్డ్తో రెడీ చేసిన ఒక బాడీని తను వేసుకొని దానిపైన డ్రెస్ వేసుకొని ఆ మీటింగ్కి వెళ్ళాడు. అఫ్జల్ ఖాన్ పొడుగ్గా భారీ ఆకారంతో ఉంటాడు, కానీ ఛత్రపతి శివాజీ సన్నగా అఫ్జల్ ఖాన్ కంటే హైట్ తక్కువ ఉంటాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ మీట్ అయ్యారో అఫ్జల్ ఖాన్ వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో ఛత్రపతి శివాజీని చంపడానికి తన పొట్టలో పొడిచాడు. బట్ ఛత్రపతి శివాజీ వేసుకున్న ఐరన్ షీల్డ్ వల్ల ఆ కత్తి లోపలికి దిగలేదు. వెంటనే ఛత్రపతి శివాజీ తనతో పాటు తెచ్చుకున్న వాగ్నాగ్ని తీసి అఫ్జల్ ఖాన్ని చంపడం మొదలుపెట్టాడు. ఈ విజయం తర్వాతే ఛత్రపతి శివాజీ తన మరాఠా ఎంపైర్ని ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టాడు. ప్రజెంట్ గవర్నమెంట్ ఈ వాగ్నాగ్ని చాలా ప్రెస్టీజియస్గా భావించి లండన్లోని ఆల్బర్ట్ అండ్ విక్టోరియా మ్యూజియం నుంచి ఈ ఇన్స్ట్రుమెంట్ని ఇండియాకి తెప్పించాలి అని డిసైడ్ అయింది. అగ్రిమెంట్ ప్రకారం ఈ ఇన్స్ట్రుమెంట్ ఇండియాలో 3 years మాత్రమే ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్లో ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు బాగా గమనిస్తే వైన్ తాగే గ్లాస్కి స్టెమ్ ఉంటుంది అండ్ నార్మల్గా మందు తాగే గ్లాస్కి ఎటువంటి స్టెమ్ ఉండదు. ఇది ఎందుకు అని మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? ఇలా ఎందుకు అంటే దీనికి చాలానే రీజన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం టాప్ 3 రీజన్స్ గురించి చూద్దాం. అందులో నెంబర్ 1, వైన్ అనేది మనం ఒక స్పెసిఫిక్ టెంపరేచర్లోనే తాగాలి. వన్స్ వైన్ అనేది వైన్ గ్లాస్లో పోసాక మనం డైరెక్ట్గా ఆ స్టెమ్ కాకుండా బల్బును పట్టుకొని తాగితే మన బాడీలోని టెంపరేచర్ అనేది వైన్ గ్లాస్కి ట్రాన్స్ఫర్ అయ్యి అండ్ దాని యొక్క టేస్ట్ అండ్ టెంపరేచర్ అండ్ యొక్క స్మెల్ని పూర్తిగా మార్చేస్తుంది. అండ్ మనం ఆ వైన్ని తాగినా సరే మనకు అంత మజా రాదు. అదే వైన్ గ్లాస్లోని స్టెమ్ని పట్టుకొని మనం వైన్ తాగడం మొదలు పెడితే మన బాడీలోని టెంపరేచర్ అనేది వైన్ గ్లాస్ స్టెమ్ నుంచి బల్బు వరకు అంత ఈజీగా ట్రాన్స్ఫర్ కాదు. సో వైన్ యొక్క టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అండ్ మనం ఆ ఫీల్ని ఎంజాయ్ కూడా చేయొచ్చు. సెకండ్ రీజన్, వైన్ గ్లాస్ యొక్క బల్బ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఆల్రెడీ గ్లాస్ వెయిట్ ఉంటుంది. ఒకసారి వైన్ పోసాక వైన్ ప్లస్ గ్లాస్ వెయిట్ కలిపి కొంచెం ఎక్కువగానే ఉంటుంది అండ్ ఆ బల్బు పట్టుకోవడానికి మనకు అంత కంఫర్టబుల్గా ఉండదు అండ్ ఎక్కడ చేయి జారి కింద పడిపోతుందో అని భయపడుతుంటాం. అదే వైన్ గ్లాస్కి స్టెమ్ ఉండి ఈజీగా ఫ్లెక్సిబుల్గా హ్యాపీగా మనం వైన్ని సిప్ చేయొచ్చు. థర్డ్ రీజన్ ఏంట్రా అంటే మనం పార్టీలో వైన్ స్టెమ్ పట్టుకొని వైన్ తాగుతుంటే మనల్ని చూసే వాళ్ళకి మన అపీరెన్స్ చాలా రాయల్గా ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనిషికి ఎప్పటికీ మరణం అనేది రాకుండా ఉండడానికి అనటోలో బ్రోజ్కో అనే సైంటిస్ట్ తనకు తాను ఒక ఇంజెక్షన్ చేసుకున్నాడు. అండ్ ఈ ఇంజెక్షన్లో ఒక పురాతనమైన బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా పేరే బ్యాసిల్లస్ ఎఫ్. బ్యాసిల్లస్ ఎఫ్ అనే బ్యాక్టీరియా ఏ జీవినైనా సరే ఎక్కువ కాలం బతికించగలదు. ఇది నార్థన్ సైబీరియన్లోని మొమత్ అనే మౌంటైన్ దగ్గరలో ఉన్న యూకెట్స్ అనే ప్లేస్లో 2009లో ఈ సైంటిస్ట్కి బ్యాసిల్లస్ ఎఫ్ అనే బ్యాక్టీరియా దొరికింది. ఈ బ్యాక్టీరియా వయసు మినిమం 3.5 మిలియన్ ఇయర్స్ ఉంటుంది. అండ్ ఈ బ్యాక్టీరియా చుట్టూ జీవిస్తున్న జంతువులు, ఇతర జీవులు అండ్ చెట్లు మిగిలిన వాటితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తున్నాయి అని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియా చుట్టూ జీవిస్తున్న మనుషుల యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరిగింది. ఇది తెలిసిన ఆ రష్యన్ సైంటిస్ట్ ఈ బ్యాసిల్లస్ ఎఫ్ అనే బ్యాక్టీరియా తన బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటే అందరికంటే ఎక్కువ కాలం తాను బతుకుతాను అని నమ్మి 2015లో బ్యాసిల్లస్ ఎఫ్ అనే బ్యాక్టీరియా ఇంజెక్షన్ ద్వారా తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు. ఈ బ్యాసిల్లస్ ఎఫ్ బ్యాక్టీరియా ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత ఈ సైంటిస్ట్కి 2 సంవత్సరాల వరకు ఎటువంటి జలుబు రాలేదు. అండ్ ఈ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత ముందుటి కంటే ఇప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను అని ఆ సైంటిస్ట్ చెప్పాడు. ఆ బ్యాసిల్లస్ ఎఫ్ అనే బ్యాక్టీరియా నిజంగానే పనిచేయడం మొదలు పెడితే
ఇతనికి చావు అనేది దగ్గరకు కూడా రాదు అనుకుంటాం. ఈ ఫ్యాక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 4. కేరళలో ఇడుపు డిస్టిక్లో పేర్మాడిలో ఉండే కృష్ణప్రియ బీటెక్ చదువుతున్న తన తమ్ముడికి బ్రదర్స్ డే రోజు విష్ చేయడం మర్చిపోయింది. అయితే తన తమ్ముడు ఎన్నిసార్లు కాల్ చేసినా, ఎన్ని వాట్సాప్ మెసేజ్లు పెట్టినా కృష్ణప్రియ రెస్పాండ్ కాలేదు. వాట్సాప్లో పక్క వాళ్ళు తనకు విష్ చేసిన మెసేజెస్ కృష్ణప్రియకి ఫార్వర్డ్ చేశాడు. కానీ కృష్ణప్రియ తన వర్క్లో పడి తమ్ముడిని పట్టించుకోలేదు, కాల్స్ లిఫ్ట్ చేయలేదు, మెసేజెస్కి రిప్లై కూడా ఇవ్వలేదు. దీనితో కోపం వచ్చిన తమ్ముడు అక్క నెంబర్ని తన సెల్లో బ్లాక్ చేసేశాడు. కృష్ణప్రియ ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా కనెక్ట్ అయ్యేది కాదు. ఇలా కాదు, తమ్ముడికి A4 షీట్లో ఒక లెటర్ రాసి పంపాలని డిసైడ్ అయ్యింది అండ్ లెటర్ రాయడం మొదలుపెట్టింది. అయితే కొంతసేపటి తర్వాత ఆ A4 షీట్ సరిపోదనేసి తనకు అర్థమైంది. కృష్ణప్రియ స్టేషనరీ షాప్కి వెళ్ళి ఎక్కువ లెంత్ ఉన్న వైట్ పేపర్స్ని అడిగింది. అవి దొరకవని తెలుసుకొని 15 బిల్లింగ్ రోల్స్ తీసుకొని ఆ రోల్స్ పైన తన తమ్ముడికి లెటర్ రాసింది. ఒక్కొక్క రోల్ 30 మీటర్స్ ఉంటాయి. మొత్తం 15 రోల్స్ కలిపి 450 మీటర్స్, సుమారు 1/2 కిలోమీటర్ అన్నమాట. ఈ లెటర్ రాయడానికి కృష్ణప్రియకి 12 అవర్స్ టైం పట్టింది. మొత్తం 5.2 kg వెయిట్ వచ్చింది. ఈ లెటర్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా తన తమ్ముడికి పార్సల్ పంపించింది. తన తమ్ముడు ఇది నార్మల్ గిఫ్ట్ అనుకున్నాడు, బట్ ఓపెన్ చేసి చూస్తే సర్ప్రైజ్ అయ్యాడు. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది అందులో ఉంది. దీన్ని వరల్డ్ రికార్డులో అత్యంత లాంగ్ లెటర్గా గుర్తించాలి అని కృష్ణప్రియ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి అప్లై చేసుకుంది. ఫైనల్గా తమ్ముడు అక్క మీద కోపం తగ్గించుకొని తిరిగి కాల్ చేయడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 5. చాలా కంట్రీస్లో భార్యకి పిల్లలకి భయపడి చాలా మంది సిగరెట్స్ అనేటివి దొంగతనంగా తాగుతాడు. కానీ ఈ పిల్లాడికి నిండా 18 మంత్స్ కూడా లేవు. ఇతను రోజుకి 40 సిగరెట్లు తాగుతాడు. ఈ పిల్లాడి పేరు రిజల్. ఇండోనేషియాలోని సుమత్రాన్ విలేజ్లో ఉంటాడు. ఇన్ కేస్ సిగరెట్ తాగకపోతే నోరంతా చేదుగా ఉంటుందంట. అలాగే తల మొత్తం మత్తుగా ఉంటుంది. ఆ టైంలో తలని గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుందంట అని ఈ పిల్లాడు 8 years ఏజ్ ఉన్నప్పుడు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఈ పిల్లాడు ఒక డిసార్డర్ వల్ల చాలా సఫర్ అవుతున్నాడు. దానివల్లే సిగరెట్స్ తాగడం జరుగుతూ ఉంది. అయితే ఈ పిల్లాడు సిగరెట్ తాగడం మానేయడానికి ట్రీట్మెంట్ తీసుకున్నాడు అండ్ ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ వల్ల అతను సిగరెట్ తాగడం మానేశాడు. అయితే ఈ పిల్లాడు సిగరెట్ తాగడం మానేసి ఫుల్గా జంక్ ఫుడ్ తినడం మొదలుపెట్టాడు. ఈ ఎంటైర్ వీడియో మీకు నచ్చింటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.